నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చిన్న కథ చెప్పుకుందాం ఎప్పటిలాగే. ఒక యువకుడు చిత్రలేఖనం అంటే బొమ్మలు వేయడం నేర్చుకుందామని ఒక మంచి ఆర్టిస్ట్ దగ్గర, గురువు దగ్గర బొమ్మలు నేర్చుకుంటూ ఉంటాడు. పెయింటింగ్ చాలా చక్కగా చేస్తున్నాడు, మంచి ఆర్టిస్ట్ గా తయారయ్యాడు అని అనుకున్నాడు. పరిపూర్ణత వచ్చేసింది అని అనుకున్నాడు. ఒక బొమ్మను వేశాడు, అద్భుతం అనుకున్నాడు. గురువుకి చూపించాడు, చాలా బాగుంది అన్నాడు. సో నీకు అంటే నిజంగా అంత బాగుందా గురువు గారు? చాలా బాగుంది. పోనీ నీకు ఇది ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే పబ్లిక్ ఒపీనియన్ తీసుకో. కోడల్లో సెంటర్లోని ఇది పెట్టు, ఒక లెటర్ పెట్టు. నేను ఫస్ట్ టైం ఇలాగా వేసాను, మీ ఒపీనియన్ ఏమిటో చెప్పండి. కొన్ని పేపర్లు పెన్ను అక్కడ పెట్టు, 2-3 పెన్స్ పెట్టు, పేపర్లు పెట్టు, కొన్ని పేపర్లు పెట్టు, సాయంత్రం వెళ్ళి నువ్వు చూడు అని చెప్తే, సరే సాయంత్రం అలాగే అన్ని ఈ బొమ్మ వేసిన బొమ్మ అక్కడ పబ్లిక్ కూటంలో పెట్టి, చౌరస్తాలో పెట్టి, అక్కడ పేపర్లు, వైట్ పేపర్లు అండ్ పెన్స్ పెట్టి వచ్చాడు. సాయంత్రం వెళదాం అనుకొని క్యూరియాసిటీ, సాయంత్రం వరకు ఆగలేకపోతున్నాడు. ఏమనుకుంటున్నారు జనం, ఏమనుకుంటున్నారు? మధ్యాహ్నమే బయలుదేరి అక్కడికి వెళ్ళి చూస్తాడు. చూస్తే తల తిరిగినంత పని అయింది. అసలు మొత్తం తను పెట్టిన పేపర్లన్నీ ఫుల్ అయిపోయాయి, ఎక్కడా ఖాళీ లేదు. ఇష్టం వచ్చినట్టు రాశారు. అరే ఇది ఎవరన్నా పెయింటింగ్ అంటారా? రాకపోతే మూసుకొని ఇంటి దగ్గర కూర్చోవాలని ఒకడు, ఇదేం పెయింటింగ్? అసలు నీకు రాకపోతే ఎందుకు మమ్మల్ని భయపెడతావు? పూర్తిగా నేర్చుకున్న తర్వాత రమ్మని, ఇలా రకరకాలుగా అసలు కామెంట్స్. అసలు ఇది పెయింట్ అంటారా? ఊహించని విధంగా అక్కడ అసలు విపరీతమైనటువంటి కామెంట్స్ దాని మీద. ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూస్తున్నాం, ఎవరైనా ఏదైనా చేస్తే కామెంట్స్ అలాగే ఉంటున్నాయి. సో అంత భయంకరంగా కామెంట్స్ ఉంటే ఇక అతను దిగాలు పడిపోయి, నాతో కాదు, అనవసరంగా ఏదో పెద్ద గొప్ప పెయింటర్ అవుదాం అనుకున్నాను. ప్రారంభమే ముఖం పగిలిపోయింది. ఒక్కడు ఆదరించలేదు. బాగుందని చెప్పినాడు ఒక్కడు లేడు. ఇంతమంది సలహా తీసుకుంటే చండాలం తప్ప బాగుంది అన్నవాడు గాని పర్వాలేదన్నవాడుగా అసలు లేడు. పాజిటివ్ గా ఒక్కటి లేదు. పాజిటివ్ గా కామన్ పర్వాలేదు అని కూడా చిన్నగా కూడా అసలు ఏమీ లేదు. ఇంకా ఎందుకు నేను పెయింటింగ్ చేయాలి అని నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని, నేను ఏడవలేను, నాతో కాదని చెప్పేసి అనుకుంటే సరిపోయేదానికి ఎందుకు వచ్చిందని బాధపడుతుంటాడు. గురువు వస్తాడు, ఏమైంది అని అడుగుతాడు. ఇలా పెట్టాను, సాయంత్రం వెళ్ళమన్నారు మీరు, ఆగలేక మధ్యాహ్నానికి వెళ్తే మధ్యాహ్నానికి వెళ్ళి ఫుల్ అయిపోయింది మొత్తం అన్ని. నాకు పెయింటింగ్ రాదనేది అర్థమైంది, నేను పనికిరాను అనేది. అది వాళ్ళ అభిప్రాయం చూసిన తర్వాత తెలిసింది అంటే, పిచ్చోడా అది నిజం కాదు, ఇంకొక పని చేయి, ఇదే పెయింటింగ్ ని మళ్ళీ నెక్స్ట్ డే తీసుకెళ్లి పెట్టు, అదే కూడల్లో పెట్టు. ఈసారి పేపర్లు పెన్ను పెట్టద్దు, కలర్స్ బ్రష్లు పెట్టి లెటర్ మళ్ళీ అలాగే రాయి. ఫస్ట్ టైం నేను ఒక పెయింట్ వేశాను, చిత్రలేఖనం నేర్చుకున్నాను, తప్పొప్పుల గురించి నాకు తెలియట్లేదు, ఇందులో ఏమున్నాయి దయచేసి ఏమైనా తప్పులుంటే సరిచేయండి అని చెప్పి ఇక్కడ నేను కలర్స్ బ్రష్లు పెడుతున్నాను, తప్పులుంటే సరిచేయండి అని చెప్పేసి అక్కడ పెట్టు. నువ్వు మామూలుగా యథాతనంగా మధ్యాహ్నం వెళ్తావో సాయంత్రం వెళ్తావో వెళ్ళి చూడు, ఎలా ఉంటుందో చూడమంటే. సరే భయంతో వెళ్ళలేదు, మధ్యాహ్నం వెళ్ళలేదు, నేను తట్టుకోలేను, ఆలస్యంగా సాయంత్రానికి లేట్ ఈవినింగ్ వెళ్తాడు. వెళ్ళి చూస్తే అసలు ఆ బ్రష్లు అలాగే ఉన్నాయి, కలర్స్ అలాగే ఉన్నాయి, పేపర్ అలాగే ఉంది, ఏమీ లేదు. 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు, 1 వీక్ 10 days వరకు అలా ఉంచితే అసలు ఒక్కడు బ్రష్ పెట్టి అది సరిచేయడం కానీ, ఒక కలర్ తీసుకొని దాని గురించి తెలియాలి కదా ఫస్ట్. లేదు, ఎవరినైనా లోపాలు సరిచేయమంటే ఇలాగే ఉంటుంది, ఎదరవాళ్ళలో లోపాలు చూపించమంటే ఎన్నన్నా చూపిస్తారు. లోపం సరిచెయ్యమని, ఇక్కడ నేను తప్పు చేశానేమో లోపం సరిచెయ్యమని అడిగితే ఎవడు అందుకు పనికిరాడు. ఎదరవాళ్ళ తప్పులు చూపించమంటే తెలియకపోయినా దాని మీద కామెంట్ చేసేస్తుంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు. చేత కాకపోయినా ఎదరవాళ్ళని విమర్శించే వాళ్ళు ఉంటారు. ఇది తప్పు అని చెప్పినప్పుడు ఒప్పు ఏమిటో చెప్పమని అడిగితే వాళ్ళకి చేత కాదు, నువ్వు చేసేది రైట్ కాదు అంటే కరెక్ట్ ఏమిటో చెప్పమని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు.
ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు. వాళ్ళ గురించి మీరు ఆలోచించక్కర్లేదు, మీరు చేయాల్సినవి చేయండి. సూపర్గా చాలా మంచిది, అందరికీ వర్తించేలాగా చెప్పారు. రవికుమార్ ఉన్నారు కొత్తగూడెం నుంచి కాలర్. నమస్తే అండి రవికుమార్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. రవికుమార్ గారు నమస్తే సార్. గురువు గారు నమస్తే అండి. ఓం నమ శివ. ఎట్లున్నారు? బాగున్నాను సార్. ఏం చేస్తున్నారు రవికుమార్ గారు? సార్ నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో సూపర్వైజర్ చేస్తున్నా సార్. వెరీ నైస్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా మీది? సార్ నాకుంటే సార్ జూలై 16, 1975 గురువు గారు. 16th July 1975. 16. అవును సార్, అవును సార్ అండి. బుధవారం పుట్టినట్టు తెలుసా మీరు? అవును సార్, అవును సార్. బుధవారం. ఎంతమంది పిల్లలండి? ఒక పాప చేస్తున్నా, ఒక పాప అండి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తుందండి. వెరీ గుడ్. అష్టమి శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది తులారాశి, స్వాతి నక్షత్రము. మీరు మధ్యాహ్నం 2:30 తర్వాత పుట్టి ఉంటే అది విశాఖ నక్షత్రము, రాశి తులానే. సో మంచి చిన్న కాంబినేషన్, మీకు ఉపయోగపడేది చెప్తాను. అవకాశం ఉంటే ధరించండి. హెల్త్ అండ్ వెల్త్, ఇది వచ్చిన తర్వాత మీరు ఆశ్చర్యపడే ఫలితం చూస్తారంటే అతిశయోక్తి కాదు. మీరు వేసుకోవడానికి 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి. ఏకాదశముఖి అంటే ఏకాదశ రుద్ర స్వరూపము. మనం మామూలుగా ఏకాదశ రుద్రులు అనగానే జనరల్గా పూజ చేస్తున్నప్పుడు నమో అస్తు భగవాన్ నమో అస్తు భగవాన్ సారీ ఇది కాదు, మనం పూజ చేస్తున్నప్పుడు ఏకాదశ రుద్రులను కొలుస్తుంటాం. నమో అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని ఏకాదశ రుద్రులు ఎవరినైతే కొలుస్తామో ఈ ఏకాదశ రుద్ర స్వరూపము ఈ 11 ముఖాలు. ఈ ఏకాదశ రుద్ర స్వరూపము, అలాగే సప్తముఖి ఇది లక్ష్మీ స్వరూపము, ఏకముఖి రుద్ర స్వరూపము. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ చైన్లో కానీ తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇవి 3 కుదరకపోతే ఏదన్నా ఒక్కటి, 3 కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, నాగరాజు గారు. నాగరాజు గారు మాట్లాడండి. నాగరాజు గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాగరాజు గారు సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? సార్ ఇంత డల్ ఉంటే ఎట్లా అండి? నాగరాజు గారు సార్ వింటున్నారా? వింటున్నా సార్. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 జనవరి 1980. 28 జనవరి 1980. ఏం చేస్తున్నారండి? నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను సార్. అంటే రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. సోమవారం పుట్టినట్టు తెలుసా అండి? అంటే రియల్ ఎస్టేట్ అంటే ఏమిటి? అంటే మీరు భూములు కొని అమ్ముతారా, లేకపోతే కొని కట్టి అమ్ముతారా, వెంచర్స్ వేస్తారా, కన్స్ట్రక్షన్ లో ఉంటారా, మార్కెటింగ్ చేస్తారా? మార్కెటింగ్. అంటే వేరే ప్రాపర్టీస్ ని మీరు మార్కెట్ చేస్తారు. ఎలా ఉంది? కంఫర్ట్ గా ఉందా? పర్వాలేదు సార్. అది ఆ రోజు ఏకాదశి కూడా, శుద్ధ ఏకాదశి సోమవారం. అవును సార్. ఇది మేషరాశి, భరణి నక్షత్రము. మీరు వేసుకోవడానికి సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏవీ లేవు. ఇవి 3 కుదరకపోతే ఏదైనా ఒకటి, 3 కుదిరితే మాత్రం ఒక అద్భుతం. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం చాలా బాగుంటుంది. శుభం. రైట్. హైదరాబాద్ నుంచి మరో కాలర్ వెంకటకృష్ణ గారు ఉన్నారు. నమస్తే అండి వెంకటకృష్ణ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. వెంకటకృష్ణ గారు నమస్తే అండి సార్. ఓం నమ శివాయ. సార్ చెప్పండి. సార్ నా పేరు వెంకటకృష్ణ శివప్రసాద్ అండి. నేను 25 ఏప్రిల్ 1983 పుట్టానండి. 1983. ఏం చేస్తున్నారు వెంకటకృష్ణ గారు? నేను నెట్వర్క్ ఇంజనీర్. నేను వెరీ నైస్. మండే పుట్టినట్టు తెలుసా అండి? అండి మండే పుట్టినట్టు తెలుసా? తెలుసు సార్. మండే పుట్టింది. ఎంతమంది పిల్లలు సార్?
తెలియదు సార్. ఆ రోజు త్రయోదశి శుక్లపక్షము, పున్నమికి 2 రోజుల ముందు. ఇది సింహరాశి సార్. ఇది సింహరాశి. మధ్యాహ్నం 2 తర్వాత అయితే ఇది కన్యారాశి. మధ్య 1 గంటకు పుట్టాను నేను. కన్యారాశి చూస్తున్నారా? కన్యారాశి సార్. అప్పుడే వచ్చింది, అందుకే నేను చెప్పాను. మధ్యాహ్నం ఓ పంచాంగంలో 2 నుంచి ఉంది, ఓ పంచాంగంలో 1 గంట నుంచి ఉంది. నథింగ్ రాంగ్. రైట్, బాగుందండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, ఒకే ఒక్క రుద్రాక్ష. అవకాశం ఉంటే ధరించి చూడండి. ఈ త్రయోదశముఖి రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష. త్రయోదశి అంటే 13 ముఖాలు. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరక అంటే 13 ముఖాలు. ఇది కుదరలేదనుకోండి ద్వాదశి, 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వేసిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే వచ్చే ఫలితం వావ్ అనేటట్టు ఉంటుందంటే అతిశక్తి కాదు. ఆల్ ది బెస్ట్. మూసాపేట నుంచి మరో కాలర్ ఉన్నారు లైన్ లో. నమస్తే అండి కుమార్ గారు. కుమార్ గారు మాట్లాడండి, గురువు గారు ఉన్నారు. కుమార్ గారు సార్ చెప్పండి. చెప్పండి సార్. నాకు డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేదు సార్. అది స్కూల్లో ఏదో రాపిచ్చారు. డేట్ ఆఫ్ బర్త్. కుమార్ గారు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? నేను ప్రస్తుతానికి సీసీ కెమెరా సర్వీస్ చేస్తుంటా సార్. ఎలా బాగుందా? కంఫర్ట్ గా ఉందా? కంఫర్ట్ ఉంది. కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉంది సార్. అది కాంపిటీషన్. కుమార్ గారు కాంపిటీషన్ ఉంది అంటే అర్థం ఏమిటి? డిమాండ్ ఉందని. డిమాండ్ ఉంది. సో మన మీద మనకి నమ్మకం ఉంటే, ఇప్పుడు ఎక్కడైతే కాంపిటీషన్ ఉంటుందో అక్కడ డిమాండ్ ఉందని అర్థం. డిమాండ్ ఉంటే మనం ప్రయత్నం చేయకుండా దాన్ని అడిగే వాళ్ళు ఉన్నారు అని అర్థం. మనం పబ్లిసిటీ చేయకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగకుండా, అప్పుడు ఎవరైతే వాళ్ళని ప్రూవ్ చేసుకోగలుగుతారో, వాళ్ళు ప్రూవ్ చేసుకోగలుగుతారో ఖచ్చితంగా. ఇప్పుడు ఒక చిన్న కథ ఇక్కడ నేను చెప్తాను అర్థం అవడం కోసం. మజంజాయి మార్కెట్లో ఒక కుర్రాడు, వాళ్ళ ఫాదర్ చనిపోతే ఎలక్ట్రికల్ షాప్, చెల్లి ఉంది, తల్లి ఉంది, మార్వాడి ఫ్యామిలీ. నా దగ్గరికి ఎప్పుడు ఇది ఇప్పుడు బాగా పాత కథ చెప్తున్నాను, చాలా 7-8 ఏళ్ల పైన సంగతి. కరోనాకి చాలా ముందు కదా, అంటే ఒక దీనికోసం చెప్తాను నేను. జనరల్గా ప్రలోభ పెట్టడం కోసం చెప్పను, ఒక్కసారి ఆలోచించడానికి చెప్తాను. ఈ కాంపిటీషన్ అని అంటుంటే చెప్తున్నాను. అతను నా దగ్గరికి వచ్చి కాలేజీలో ఇంకా చదువుతున్నాడు. తండ్రి చనిపోయాడు, ఆ షాప్ ఎలక్ట్రికల్ షాప్ రన్ చేయాలి, అతనికి అనుభవం లేదు. వచ్చి ఇది ఇంతమంది కాంపిటీషన్ మధ్యలో నాతో అవ్వట్లేదు సార్, చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు, సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు, నేను సూసైడ్ చేసుకునే ముందు మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను అన్నాడు. ఎందుకు సూసైడ్ చేసుకోవాలి చెప్పమన్నా. ఏం చేయమంటారు సార్? ఇప్పుడు నాకు అనుభవం లేదు, మా నాన్న చేసిన అప్పులు వచ్చి అందరు అడుగుతున్నారు, మా నాన్నకి ఎవరు ఇవ్వాలో ఎవరు చెప్పట్లేదు, చిన్న చెల్లి ఉంది, తల్లి ఉంది, నేను కాలేజీలో చదువుకుంటున్నాను, ఈ అప్పులు ఎలా తీర్చాలి, వచ్చేవాళ్ళకి ఎలాగ ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలో మాకు తెలియదు, ఇక్కడ నేను షాపులో కూర్చుంటే 4,000-5,000 సేల్ రావట్లేదు, ఖర్చేమో 10-12,000 ఉంటుంది, ఈ షాప్కే తీసుకొచ్చి పెట్టాలా, అప్పులోళ్ళకే ఇవ్వాలా, మేమే తినాలా, వేరే మార్గం లేదు, ఇప్పుడులో నాకేం ఉద్యోగం రాదు, చెల్లి పనిచేసే పరిస్థితి లేదు, అమ్మ ఇంతవరకు బయటకు రాలేదు, సో ఏం చేయాలి సూసైడ్ కాకపోతే అంటే, ఇప్పుడు నీకు మెయిన్ ప్రాబ్లం ఏంటని అడిగాను. అడిగితే కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్లో నాకు అనుభవం లేదు, నేను చేయలేకపోతున్నాను, షాప్ ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను, ఒకటే చెప్పాను. కాంపిటీషన్ ఉందంటే అర్థం ఏంటి? డిమాండ్ ఉందని. నువ్వు ఏమి పిలవకుండానే మోంజాయి మార్కెట్కి ఇంతమంది వస్తున్నారు, వేలాది మంది జనం వస్తున్నారు, 1,500 షాపులు ఉన్నాయంటున్నావు, వేలాది మంది జనం వస్తున్నారు, ఎవరు పిలవకుండానే, పబ్లిసిటీ లేకుండానే. ఎవరైతే అట్రాక్ట్ చేయగలుగుతారో లోపలికి రావడానికి, స్టెప్ ఇన్కి అవకాశం ఏం చేయగలుగుతావో చూడు. జనం లోపలికి రావాలంటే ఏం చేయాలి, వచ్చిన వాళ్ళని కన్విన్స్ చేయాలంటే ఏం మాట్లాడాలి, దీన్ని ట్రైన్ అవ్వడం కోసం నేను నాకు తెలిసిన చిట్కాలన్నీ అతనికి నేర్పాను. అప్పుడు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మొజంజాయి మార్కెట్కి వచ్చేవాళ్ళు మ్యాక్సిమం అతను షాప్ని టచ్ చేస్తున్నారు, వచ్చిన వాళ్ళని కింద మీద పెట్టి మొత్తానికి ఎలాగో కన్విన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు 70-80 లక్షలు అమ్ముతున్నాడు రోజుకి, 3-4 ఇప్పుడు మార్కెట్ లీడర్ అతనే. సో కాంపిటీషన్ ఒక అవకాశం, ఎవరైతే ప్రూవ్ చేసుకోగలరో వాళ్ళే లీడర్స్ అవుతారు. మనం పిలవకుండా జనం అక్కడికి వస్తున్నారు, భయపడితే మనం వెనకబడిపోతాం. వచ్చి అది ఒక అవకాశం, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, మంచి అవకాశం. కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఉన్నాం, మనకేమాత్రం టాలెంట్ ఉన్నా మనం ప్రూవ్ చేసుకుంటాం.
పక్కవాడి కంటే బాగా పెర్ఫామ్ చేస్తాం అని నమ్మకం మనకుంటే డెఫినెట్గా మనం విన్ అవుతాం. కాబట్టి భయపడకండి, ప్రతిదానికి ఇది ఒక అవకాశం, ఇది ఇస్ అన్ ఆపర్చునిటీ. కాంపిటీషన్ ఉందంటే ఒక అవకాశంగా భావించండి, మీ టాలెంట్ చూపించండి. రైట్ అండి, మీరు వేసుకోవడానికి రుద్రాక్ష ఈ 12 ముఖాలు కానీ 9 ముఖాలు కానీ వేసుకోండి. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ ఆదిలాబాద్ నుంచి ఉన్నారు, వాసన్ గారు. వాసన్ గారు నమస్తే అండి, మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. వాసన్ గారు. హలో సార్. హలో సార్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ సార్. చెప్పండి వాసన్ గారు. మాట్లాడాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. బాబు వాసన్ సార్. డేట్ ఆఫ్ బర్త్ 11/2008. 11th February 2000. వాసన్ గారు 11th February 2008. సార్ మండే పుట్టినట్టు తెలుసా అండి? 2008 సార్. ఎవరిదండి ఇది? మా బాబు వాసన్ సార్. ఇది చతుర్దశి పున్నమి ముందు రోజు అండి ఇది. అవును సార్. ఇది కర్కాటక రాశి. అబ్బాయి ఇప్పుడు ఏం చదువుతున్నాడండి? ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంటర్మీడియట్. అది రైట్. ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. దశముఖి కానీ అష్టముఖి కానీ 10 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష విష్ణు స్వరూపము, జాతకపరంగా పెర్ఫెక్ట్ యాప్ట్. దీంతో పాటు ఏదైనా కలిపి వేయచ్చు, ఇది ఒకటి వేసినా బాగానే ఉంటుంది. అలాగే అష్టముఖి ఇది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలండి. ఆల్ ది బెస్ట్. అనంతపూర్ నుంచి మరో కాలర్ సావిత్రి గారు ఉన్నారు. నమస్తే అమ్మా సావిత్రి గారు. గురువు గారు ఉన్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి అమ్మా. హలో. టీవీ సౌండ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. హలో. నమస్తే గురువు గారు. ఓం నమః శివాయ. ఏమిటమ్మా? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్. హలో చెప్పండి చెప్పండి. 8/1/1986. ఎవరిదమ్మా ఇది? నా కూతురు భవానీ గురువు గారు. బుధవారం పుట్టినట్టు తెలుసమ్మా? వెనస్డే బుధవారము. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 పిల్లలు గురువు. ఈ అమ్మాయి ఏకాదశి కూడా, కృష్ణపక్ష ఏకాదశి. ఏం గురువు గారు? ఏకాదశి, బహుళ ఏకాదశి, పౌర్ణమి నుంచి 11వ రోజు. ఇది ధనుర్రాశి, మూలా నక్షత్రము. తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష 9 ముఖాలు, నవముఖి. ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ ఒక్క రుద్రాక్ష చాలు, శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. అలాగే అంటే కామన్ గా కొన్ని తీసుకుంటే గనక కొంతమంది కొన్ని చేసుకుంటూ పోతుంటారు, అందులో తప్పు ఉందని తెలిసినప్పటికీ కూడా అది మార్చుకోవాలని అనుకుంటారు, కానీ అది అలవాటుగా మారిపోతుంది. సో మార్చుకోవాలనుకున్నా కూడా వాళ్ళు మార్చుకోలేరు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటారు? కొన్ని అలవాట్లు అంతే, కొన్ని అలవాటు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిని చిన్నప్పుడు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. చిన్నప్పుడు కాకా అనో లేకపోతే ఏదో పెద్దవాళ్ళని రకరకాల పేర్లతో, పెద్ద అయినా కూడా అది కంటిన్యూ చేస్తారు, ఏమీ మారదు. ఇలా కాదు ఇలా పిలాలి అని చెప్తారు. లేదు, కొంతమంది ఫాదర్ని అన్న అని పిలుస్తారు, అది కంటిన్యూ అలాగే అంటారు. అమ్మని అక్క అని పిలుస్తారు, చాలా మంది ఇలాగే పిలుస్తారు. ఇలా కంటిన్యూ అయిపోతుంది, మార్చుకోరు. అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు అంతవరకు ఎందుకు, మనం లవకుశలు ఉన్నారు, రాముని కొడుకులు ఇద్దరు లవకుశలు అని పిలుస్తాం. మామూలుగా వాళ్ళు ఎలా పిలాలి? కుశలవులు ఎందుకు పిలాలి అంటే, పెద్దవాడు కుశుడు, రెండోవాడు, ఇప్పుడు బలరామకృష్ణులు ఎలాగంటామో అలాగే కుశలవులు అని పిలాలి. పెద్దవాడు కుశుడు, చిన్నవాడు లవుడు. ఇప్పుడు వాళ్ళని చిన్నప్పుడు రక్షణ కవచంగా ఏర్పాటు చేయడం కోసం ఈ దర్భగడ్డి ఉంటుంది కదా, యూవీ రేసు రాకుండా ఆపడం కోసం ఈ దర్భగడ్డిని వాడతాం మనం. ఇప్పుడు గ్రహణ సమయంలో అది అన్నిటిలో వేస్తాం దర్భలు. ఈ దర్భలతో పెద్ద కుమారుడిని రక్షణ కల్పించడం కోసం పెట్టి రక్షణ కల్పిస్తారు. రక్షణ కల్పించినప్పుడు ఆ దర్భ యొక్క పై భాగం, దాన్ని కుశము అంటారు. ఆ పై భాగంతో రక్షణ కల్పించారు, అందుకనే కుశకుమారుడు. కుశములతో రక్షణ కల్పించబడ్డవాడు కాబట్టి కుశకుమారుడు. కింద భాగము లవము,
దర్భకి కింద భాగము లవము, చిన్నవాడికి దాంతో కల్పించారు కాబట్టి లవకుమారుడు, అది కుశలవలు అనాలి, మనం లవ కుశలు అంటాం రివర్స్ లో. సో అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు కుశలవులన్నా కూడా మనం కుశలవులని పిలము, లవకుశలుగానే పిలుస్తాం. అదే తప్పేం కదా, తప్పు కానంత వరకు, ఇబ్బంది పెట్టినంత వరకు నష్టమేమి లేదు, ఏదైనా అంతే తప్పేం లేదు, ఇలాగే ఉంటుంది. అది నష్టం చేయనంత వరకు. ఒకవేళ ఇది నష్టం చేస్తుంది అలవాటు అంటే ఖచ్చితంగా మార్చుకోవాలి, ప్రాక్టీస్ చేసి మరి మార్చుకోవాలి. దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదనుకుంటే నష్టమేం లేదు. మన పొరపాటు నష్టం మనకి గానీ సమాజానికి లేదు అన్నప్పుడు దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఓకే, సామర్లకోట నుంచి ఉన్నారు మరో కాలర్, త్రిమూర్తులు గారు. నమస్తే అండి త్రిమూర్తులు గారు, గురువు గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్కారం. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1972. 1972. 71. అవునా? 10 నెల అండి, 22వ తారీఖు. 10వ నెల 22వ తారీఖు. అవును సార్. సాయంకాలం 4:30 నుంచి 5 లోపు పుట్టింది సార్. శుక్రవారం అని తెలుసా అమ్మా? తెలుసు సార్. ఎంతమంది పిల్లలు మీకు? అబ్బాయి అమ్మాయి సార్. ఇది తదియ శుక్లపక్షము, శుద్ధ తదియ, ఇది వృశ్చిక రాశి. దీనికి ఇవ్వాల్సిన రుద్రాక్షలు 7 ముఖాలు, 8 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదన్నా 1 వేయండి. ఇది వచ్చిన తర్వాత ఒక స్పిరిచువల్ సపోర్ట్. మనం చేస్తున్న పనికి ఇది తోడైతే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి, వ్యతిరేక శక్తులు మన మీదకి రాకుండా కాపాడుకోవడానికి ఈ దైవికమైన సంపద మీకు ఉపయోగపడుతుంది, సందేహం లేదు. రైట్, మరో కాలర్ ఉన్నారు, లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి, గురుగారితో మాట్లాడండి. మా లక్ష్మి గారు, మా బాబు గురించి తెలుసుకోవాలి. చెప్పండి, మాట్లాడండి. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? జూలై 1, 2007 అండి. మా ఆదివారం పుట్టినట్టు తెలుసు కదా? అవునండి. ఎవరిది ఇది? మా బాబు అండి. అది ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. ఇది కర్కాటక రాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష 12 ముఖాల రుద్రాక్ష, ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము. అలాగే నవముఖి రుద్రాక్ష కూడా 9 ముఖాలు, ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి. రైట్. అలాగే మీరు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అవైలబుల్ గా ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో కానీ ప్రతి గురువారము ఈ బ్రాంచ్ ఏదో బ్రాంచ్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. నిన్న తిరుపతి వెళ్ళొచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ తిరుపతిలో ఎలా ఉండంటే, మీరు చాలా రోజుల తర్వాత తిరుపతి అని చెప్పారు. సో అక్కడ చాలా మంది చూడడానికి వస్తుంటారు, కలవడానికి వస్తుంటారు. ఇది మామూలు, అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కదా. సో ఇప్పుడు విజయవాడ నెక్స్ట్. ఇప్పుడు విజయవాడ గురువారం కమింగ్ థర్స్డే విజయవాడలో ఉంటాను. నన్ను కలవడానికి 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరు అక్కడ నమోదు చేయించండి. జనరల్ గా వచ్చి కలిసినప్పుడు వాళ్ళు అంటే ఇది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అడుగుతున్నాను, మామూలుగా ఎట్లా ఫీల్ అవుతుంటారు వాళ్ళు, ఏం చెప్తూ ఉంటారు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు? ముఖ్యంగా అంటే జనరల్ గా నా పద్ధతి ఏంటంటే, అంటే భగవంతుడు నాకు ఇచ్చిన విద్య కావచ్చు. జనరల్గా ఈ ఆన్సర్ దీనికి ఎప్పుడు నేను ఆన్సర్ చేయలేదు, ప్రశ్న నాకు రాలేదు. సో జనరల్గా నన్ను కలిసి ఇప్పుడు కొన్ని లక్షల మంది నన్ను కలిసి ఉంటారు సుదీర్ఘ ప్రస్థానంలో. కొన్ని లక్షల మందిని నేను చూశాను. సో ఎక్కడా కూడా ఎవరిని నేను డిసప్పాయింట్ చేసింది కానీ, వాళ్ళకి అనుకున్న దానికి తగ్గి బయటికి వెళ్ళడం కానీ ఉండదు. ఎందుకంటే నేను తక్కువ మందిని ఎందుకు తీసుకుంటాను అంటే, పూర్తిగా జాతకాన్ని అనలైజ్ చేయడం. వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళని ఎప్పుడూ నేను అడగను. ఇంతమంది నన్ను కలిశారు కదా, మీరు దేనికి వచ్చారో అని ఎవరిని అడగను. ముందు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాను. ఈ అబ్బాయి విదేశాల్లో ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడా, ఈ అబ్బాయి ఏదైనా జాబ్ చేస్తున్నాడా, వ్యాపారం చేస్తున్నాడా, ఈ అబ్బాయికి ఏముంది, అవకాశాలు ఏమున్నాయి, ఇవన్నీ మొత్తం నేను చెప్పిన తర్వాత అప్పుడు మీరు ఇప్పుడు దేనికి వచ్చారు చెప్పండి, అప్పుడు అడుగుతాను. నేను ముందు ఎవరిని ఏం అడగను.
చాలా వరకు ఇంప్రెస్ అవుతారు అక్కడే. ఎందుకంటే ఫస్ట్ జనరల్ గా ఏంటి అని అడిగిన తర్వాత ఇవన్నీ చెప్తూ ఉంటారు. మీరు రివర్స్ లో నేనేంటంటే అన్ని వాళ్ళు చెప్తే నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు, అన్ని వాళ్ళు చెప్తే నా దగ్గరికి ఎందుకు వచ్చి, అందుకనే నేనే మాట్లాడతాను. వాళ్ళని ఎప్పుడు ఇంతవరకు ఎవరిని మాట్లాడించలేదు, నేనే మాట్లాడతాను. తర్వాత వీలైనంత వరకు వాళ్ళకున్న అవకాశాలు ఏమిటో తెలియజేస్తాను, ఇవి ఎలా అందిపుచ్చుకోవాలో తెలియజేస్తాను, జాతకంలో ఏం పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి దాన్ని ఎలా ఎలివేట్ చేసుకోవాలో చెప్తాను. మాట్లాడుతుంటే చాలా మంది ఏంటంటే ఒక మోటివేషన్ స్పీచ్ విన్నట్టుగా ఉంటుంది అని అంటూ ఉంటారు. ఏ రుద్రాక్ష వేసుకుంటే వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు తెలియజేస్తాను. సో అంతా అయ్యేటప్పటికి ఒక మంచి ప్యాకేజ్ లా ఫీల్ అవుతారు. ఇవన్నీ అంటే ఈ థింగ్స్ అన్ని పాజిటివ్ థింగ్స్ కావచ్చు, వాళ్ళకున్న అవకాశాలు కావచ్చు, ఈ రుద్రాక్ష కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వెళ్ళేటప్పుడు కంప్లీట్ సంతృప్తితో వెళ్తారని నేనైతే అలాగే అనుకుంటున్నాను. కాబట్టి లేకపోతే ఈ 33 సంవత్సరాలు నేను ఇందులో ఉన్నాను, ఇంత సుదీర్ఘకాలం ఉండలేను. ఇంకా ఆదరిస్తున్నారు అంటే ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా, నాకేముంది, నాకు వ్యక్తిగత ప్రయోజనం ఏముండదు, నాకు ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారని నేను అడగను, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఏమి పుచ్చుకోను. సో ఎంతసేపు సంస్థ వ్యక్తిగత ప్రయోజనాలు నాకు ఏమి ఉండవు. సో అందుకనే సో అది కొనసాగిపోతుంది. ఇంతవరకు చిన్న మచ్చ కూడా లేకుండా, ఒక వేలెవరు చూపించకుండా ఈ 33 సంవత్సరాలు ఇలా కొనసాగుతుంది అంటే ఎక్కడ ఎవరి గురించి తప్పుగా మాట్లాడడం కానీ, ఎవరిని నిరుత్సాహపరచడం కానీ, వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవన్నీ నాకు అసలు ఏమీ తెలియదు. వీలైనంత వరకు ఇప్పుడు నాలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు అంటే మంచి జరగాలని వస్తారు, మంచి జరగాలని వస్తారు. సో మంచి మాటలు మాట్లాడితే బాగుంటుంది, శపించే విధంగా చెడు మాటలు మాట్లాడితే తప్పు కదా. ఒక గురువుగానో తండ్రిగానో భావించి వస్తారు, మంచి కోరుకొని వస్తారు, మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. రైట్, ఆ రకంగా మీరు అంటే ఈ థర్స్డే విజయవాడలో ఉంటాను, ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. సో నన్ను కలవడానికి ఎవరికి అపాయింట్మెంట్ అవసరం లేదు, ఏ రికమెండేషన్ నేను తీసుకోను, నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. రైట్ గురుగారు, ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో పాటుగా చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.